ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఆధార్ కార్డు పైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అదిరిపోయే శుభవార్త అయితే. సో, ఈ సేవలన్నీ కూడా ప్రారంభం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రావడం జరిగింది. వాహనదారులకు సంబంధించి ప్రాంతీయ రవాణా అధికారి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే తప్పలు త్వరలోనే తప్పనున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఆర్టీఏ ఆఫీస్‌కి వెళ్ళడం, సో, ఇలాంటివి ఉంటాయి కదా! ఇక నుంచి రవాణా శాఖకు సంబంధించి దాదాపు 100 రకాల సేవలకు ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పొందేలా కేంద్ర రోడ్డు రవాణా మరియు మంత్రిత్వ శాఖ అయితే గెజెట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఆధార్ కార్డ్ సంబంధించి ఈ సరికొత్త విధానం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. సరికొత్త విధానం ద్వారా పౌరులు తమ ఇళ్ల నుంచే వివిధ రకాల రవాణా సేవలు సులభంగా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తెలంగాణ రవాణా శాఖ దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దాదాపు ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాదు డిఏ ఏదైతే ఉందో ఆ కార్యాలయం పరిధిలో వారం రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తారు. ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే తర్వాత రాబోయే 1-2 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సో, అదేవిధంగా అన్ని రకాల సేవలకు సంబంధించి సో, ఇక 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కమర్షియల్ రవాణా వాహనాల రిజిస్ట్రేషన్ కావచ్చు. అదేవిధంగా ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ 100 ఆన్‌లైన్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయి. అందులో వచ్చేసి 21 రకాల సేవలు. ఇక దాంతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ 39 అయితే ఉన్నాయి సేవలు, అవి అందుబాటులో. పర్మిట్ సేవలు ఉన్నాయి, 17 రకాల సేవలు. అదేవిధంగా ఈ చలాన్లు సేవలు 5 లతో కలిపి పాటు కండక్టర్స్ ఏదైతే కండక్టర్ లైసెన్స్ అని కూడా పిలుస్తాం, ఫిట్‌నెస్, వెహికల్ స్కాపింగు వంటి మొత్తం ఈ 9 కేటగిరీలకు సంబంధించి సేవలు పౌరులు పరివాహన్ సారథి కావచ్చు, ఈ చలాన్ పోర్టల్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ ఉపయోగించి పొందవచ్చు అనమాట. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఇతర వ్యాలిడ్ ఐడి గుర్తింపు కార్డు నేరుగా ఆర్టీఏ ఆఫీస్‌కి వెళ్ళి సేవలు అనేది ఇక సమర్పించుకోవచ్చు అనమాట. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆధార్ కార్డుకి సంబంధించి త్వరలోనే ఇవన్నీ కొత్త మార్పులు అన్నమాట. మొత్తం కూడా చేంజెస్ అయితే వచ్చినట్లు చెప్తున్నారు. గుడ్ న్యూస్. ప్రభుత్వం నుంచి 2 తెలుగు రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.